ముఖ్యమంత్రి వర్యులు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందే విధంగా తీర మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల ఏర్పాటు కోసం ఒక జీవోను జారీ చేయబోతూ ఉన్నారు. తరువాత చెక్ పంపిణీల కార్యక్రమం ఉంటుంది. మత్స్యకార సేవల్లో చెక్ పంపిణీ కార్యక్రమము నేడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపేంట గ్రామానికి విచ్చేసి మత్స్యకారుల యొక్క సేవల్లో భాగస్వామ్యమై అందరిలో తాను ఒకడు అని నిరూపించుకుంటూ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. వారు మన ప్రాంతానికి వచ్చినందుకు ఒక్కసారి కరతాళతలతో వారికి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఈ తీర ప్రాంతం అంతా మారు మోగాలి మీ చప్పట్లతో గట్టిగా. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.